హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా సోషల్ మీడియాలో ఎగ్స్ తింటే క్యాన్సర్ వస్తుంది అనే బజ్ చాలా ఎక్కువగా నడిచింది. అసలు ఇందులో ఏం జరిగిందంటే, ఎగోజ్ అనే కంపెనీ ప్రొడ్యూస్ చేసే ఎగ్స్లో హెన్స్కి పౌల్ట్రీలో ఇచ్చే యాంటీబయాటిక్స్లో ఉండే బై ప్రోడక్ట్ ఒకటేమో నైట్రోఫ్యూరన్, ఇంకోటేమో నైట్రోఎమిడజోల్. ఇవి ఫుడ్ సేఫ్టీ అథారిటీ పెట్టే రెగ్యులేషన్స్ కంటే ఎక్కువ డోసేజ్లో ఉన్నది అని, దానివల్ల ఇవి జీనోటాక్సిక్ అవ్వడం వల్ల ఈ ప్రోడక్ట్స్ దాంతో డిఎన్ఏ ఆల్టరేషన్ జరిగి ఫర్దర్గా మ్యూటేషన్స్ జరిగి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నది అని చెప్తున్నారు. బట్ దీంట్లో ఉంటే పర్సంటేజెస్ని చూస్తే యూజువల్లీ బాడీలో ప్రొడ్యూస్ చేసే టాక్సిన్స్ని ఎలా అయితే బాడీ పంపించేస్తుందో అలాంటి టాక్సిన్స్ లెవెల్ కంటే యూజువల్లీ 1-2 eggs తీసుకుంటే మాత్రం అది లో లెవెల్ కిందే కాస్ట్ చేస్తుంది. కాబట్టి బాడీ ఆ టాక్సిన్స్ని ఈజీగా పంపించేయగలదు, ఎక్స్క్రీట్ చేసేయగలదు. సో ఎవరైతే మోర్ దెన్ 10 eggs a day తీసుకుంటారో వాళ్ళకి మాత్రం రిస్క్ ఛాన్సెస్ పెరిగిపోతాయి. కాబట్టి రెగ్యులర్గా జిమ్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా హై ఎగ్ కంటెంట్స్ తీసుకునే వాళ్ళు నియర్ బై పౌల్ట్రీకి వెళ్ళి అలా ఏది యాంటీబయాటిక్ ఇవ్వని ఎగ్స్ని తీసుకోవడం వల్ల ఈ రిస్క్ని ఇంకా తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో 1-2 eggs తినే వాళ్ళకి ఎక్కువగా రిస్క్ ఉండదు. హై డోసెస్లో ఎగ్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి మాత్రం కొంచెం కాషన్గా ఉండమని మాత్రం సలహా ఇస్తుంటాం. So for further information like this, please contact me or follow me. Thank you.